ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. చూసి నన్ను
పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. దయామయుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిండుడి అని చెప్పారు. అట్టి మనస్సును మా అందరికీ మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. 27వ కీర్తన 11వ వచనం చదువుదాం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. తర్వాత క్రూరత్వము వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభునంతులారా, ఈ కీర్తన రాసిన భక్తుడు దావీదు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన విన్నపమును అడుగుతూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి అడుగుతాము. దేవుని యొక్క సహాయము కొరకు, ఆయన కాపుదల కొరకు మనం అడుగుతూ ఉంటాం. కొంతమంది మరి దేవుని దగ్గర వారికి కావలసిన అవసరతల కోసం అడుగుతూ ఉంటారు. అంటే ఆర్థిక సహాయము చేయమని, లేక ఉద్యోగాన్ని ఇవ్వు అని, ఆరోగ్యాన్ని ఇవ్వు అని, పొలములో పంటలను దీవించు అని, ఏదో వారికి ఏది అవసరం అనుకుంటారో అది అడుగుతారు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. అయితే చాలా తక్కువ మంది భౌతికమైన వాటిని అడగరు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతారు. అనగా ఆత్మీయముగా ఎదగాలి అని ప్రార్థన చేయించుకునేవారు. అయా, నాకు బాగా బలహీనత వచ్చింది, తగ్గాలి అని ప్రార్థన చేయమని అడుగుతాం. కానీ ఆత్మలో అభివృద్ధి చెందాలి ప్రభువా అని ప్రార్థన చేయమని అడగరు. కాబట్టి మనం అడిగేది భౌతికమైనది బాగా అడుగుతాము, ఆత్మ సంబంధమైనవి పెద్దగా అడగం. కానీ ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడంటే 11వ వచనం చూడండి. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. ఏ మార్గాన్ని అడుగుతున్నాడండి? నీ మార్గమును నాకు బోధింపుము. అనగా దేవుని మార్గము ఎలా ఉందో చూసుకొని
నీ మార్గములోనే నన్ను నడిపించు అని ప్రభువును అడుగుతున్నాడు. దేవుని మార్గం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. దేవుడే మన మార్గం, దేవుని వాక్యమే మన మార్గం. అయితే దేవుని మార్గములో మనం నడవాలి. మన జీవితంలో దేవుని మార్గములోనే మనం నడవాలి. ఒక సమయంలో మనం నడిచే మార్గాలు కూడా అవి దేవుని మార్గాలై ఉండాలి, లేకపోతే శోధనలు వస్తూ ఉంటాయి. మరి దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అనగా సరళమైన మార్గం అనగా దేవుని మార్గము. దేవుని మార్గం. మరి దేవుని మార్గములో మనం నడిస్తే ఏ శోధనలు ఉండవు. ఒకవేళ శోధనలు వచ్చినా ఆ శోధనలే ఓడిపోతే కానీ నీకు దేవుడు జయమిస్తాడు. దేవుని మార్గములో నడుచుకోవాలి. భక్తులైన వారిని మనం చూస్తే, మరి అబ్రహాము దేవుని మార్గములో నడిచాడు, అలాగే మోషే, యెహోషువ వీళ్ళంతా దేవుని మార్గంలోనే నడిచారు. అలాగే దావీదు గారు కూడా దేవుని మార్గంలోనే నడిచాడు. కావున మన జీవితంలో దేవుని మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి పిల్లరా. వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆ మార్గంలోనే మనం నడవాలి. మనం అలాగూ నిర్ణయం చేసుకోవాలి. దేవుని మార్గంలో నడవటానికి మనం నిర్ణయం చేసుకోవాలి. ఆయన మార్గాలు ఎలా ఉన్నాయనంటే, మరి దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. దేవుని వాక్యానుసారముగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. అందుకనే ఏమంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. మనం ఎన్నుకునే మార్గం, మనం నడిచే మార్గము చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఆయన మారు మనసు పొందకముందు, అంటే కాలేజీలో యవనస్తుడుగా, కాలేజీ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నమ్మాడు. అనగా కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాడు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి దేవుడు లేడు, దేవుడంటే ఈ సృష్టి దేవుడు, మనమే దేవుళ్ళము, మన పైన దేవుడు అనేవాడు లేడు అని ఆ సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిజం సిద్ధాంతంలో బ్రతికాడు. అలాగే ఇతని స్నేహితుడు ఇంకొక అతను ఉన్నాడు, అతను కూడా కమ్యూనిస్టే. అతను కూడా దేవుడు లేడు అనే సిద్ధాంతంలోనే జీవించాడు. వీళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రయాసపడ్డారు. ఆ పార్టీ జెండాలు మోశారు. ఆ పార్టీకి క్యాన్వాసులకు వెళ్ళారు. ఆ పార్టీ మీటింగుల్లో పాల్గొన్నారు. చివరకు అందరికీ దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పారు. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. ఎక్కడ అనుకుంటారు? దేవుడు లేడు అని బుద్ధిహీనులు అంట. వాళ్ళు అనుకునేది ఎవరు? బుద్ధిహీనులు
తమ హృదయములో అనుకుంటారంట. 53వ కీర్తన తీయండి. 53వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూసారా, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వారంట? వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. కాబట్టి ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ యవనస్తుడు, అతని ఫ్రెండ్ ఇద్దరు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కోసం చాలా ప్రయాసపడ్డారు. ఆ తర్వాత ఏమైంది అనంటే, ఒక సహోదరుడు ఇలాగే ఒక కూటానికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము తన హృదయంలోకి వెళ్ళి అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంతకాలం నమ్మిన సిద్ధాంతం రాంగ్, ఇది దేవుడు లేడు అని మూర్ఖంగా అనుకున్నాను, అది నేను చాలా తప్పు చేశాను. దేవుడు ఉన్నాడు అని ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు అతనికి కనబడ్డాడు, మాట్లాడాడు. ఆ తర్వాత మారు మనసు పొందాడు. ఇతను ఎప్పుడైతే మారు మనసు పొందాడో, వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు కదా, ఈ పాతకాలపు కమ్యూనిస్టు పార్టీలో తిరిగిన స్నేహితుడు, అతని దగ్గరికి వెళ్ళి, అరే దేవుడు లేడు అని ఇంతకాలం మన ఇద్దరం చెప్పాము, కానీ దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, మనం గ్రహించుకోవాలి, నాతో దేవుడు మాట్లాడాడు, కాబట్టి నువ్వు కూడా మారాలి, నువ్వు కూడా దేవునికి లోబడాలి అని ఈ మారు మనసు పొందిన సహోదరుడు తన స్నేహితుడికి చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు వీళ్ళిద్దరి మార్గాలు వేరువేరు అయిపోయినాయి. ఒక సహోదరుడేమో కమ్యూనిజం సిద్ధాంతం వద్దు అనుకొని వదిలేసి దేవుని మార్గంలోకి వచ్చాడు. ఇంకొక సహోదరుడు ఆ కమ్యూనిజం సిద్ధాంతంలోనే బ్రతుకుతా ఉన్నాడు. ఈ మారు మనసు పొందిన సహోదరుడు వెళ్ళి, అలా కాదయ్యా నువ్వు వినాలి అని అంటే, నువ్వు మారితే మారావు, నేను మాత్రం మార్చుకోనని అతను కమ్యూనిస్టుగానే కొనసాగాడు. ఈయనైతే దేవుని సేవకుడై దేవుని సేవకుడుగా మారిపోయాడు. మార్గాలు ఇద్దరై వేరు వేరైపోయినాయి. చూడండి, దేవుని మార్గానికి ఈ సహోదరుడు అప్పగించుకున్నాడు. వాళ్ళ స్నేహితుడైతే దేవుని మార్గంలోనికి రాలేదు. సరే, ఎవరి దారులు వాళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత దేవుని నమ్ముకున్న సహోదరుడు దేవుని సేవకుడై దేవుని సేవ చేస్తూ సంఘాలు కట్టి గొప్ప దేవుని సేవ చేశాడు. కొన్ని వేల మంది ప్రజలను మార్చాడు. దేవుని వాక్యం చెప్పాడు, ప్రజలందరూ మారు మనసు పొందారు, సంఘాలు కట్టారు. ఆయనకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం పెరిగింది. ఆయన దేవుని కొరకు గొప్పగా మారిపోయాడు. ఈ స్నేహితుడు ఉన్నాడు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన స్నేహితుడు, అతడు అప్పటి నుంచి ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాల్లోనే బ్రతుకుతున్నాడు. ఆ పార్టీ జెండాలే మోస్తున్నాడు, ఆ పార్టీ కోసమే ప్రయాసపడుతున్నాడు. కానీ నిదానంగా ఏమైందంటే, అతని జీవితం క్షీణిస్తడం గమనించాడు ఆయన. అంటే ఆ పార్టీ నమ్ముకున్నందుకు అతనికేం భవిష్యత్తు లేదు, అలాగే ఆయనకి విలువ లేదు. తర్వాత ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. ఆయన ఏదన్నా కాస్త సంపాదించుకుంటే ఆ పార్టీ గొడవల్లో పడిపోయి, ఆ పార్టీ సేవలో పడిపోయి ఆస్తిని కరగదీసుకున్నాడు.
ఆ తర్వాత సొమ్ము పోయి శని బట్టి అంటారు చూడండి, అట్లా సొమ్ము పోయింది, ఈ సహోదరుడికి శని పట్టింది. పార్టీ జెండాలు మోస్తే ఇదేనండి జరిగేది. పార్టీలు జెండాలు కాదు మనం మోయాల్సింది, సిలువ జెండా మోయాలి. మనం సిలువను మోయాలి, సిలువ మన మార్గముగా పెట్టుకోవాలి. సరే, ఈ కమ్యూనిస్టు సిద్ధాంతంలోనే ఉండి చివరికి ఇతను మనశ్శాంతి లేనివాడుగా అయిపోయాడు. అయితే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటారు, ఈ దైవజనుడు ఆ కమ్యూనిస్టు ఇద్దరు కలుసుకుంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా. సరే, ఈ దేవుని సేవకుడు వర్ధిల్లటము, ఆశీర్వదింపబడటం, ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు ఆయన వెంబడించటం, ఆయన గౌరవము మర్యాదలు ఇవన్నీ గమనించి చివరకు ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికే ఇద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు. ఇద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు, కానీ దేవుని సేవకుడేమో గౌరవింపబడుతున్నాడు, ఈయనేమో క్షీణించిపోతున్నాడు. చివరకు ఆయన అన్న మాట ఏమిటంటే, స్నేహితుడా, నీవు ఎన్నుకున్న మార్గము మంచి మార్గం అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఏమన్నాడు? నీవెన్నుకున్న మార్గము మంచి మార్గం అని నిన్ను చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఈ స్నేహితుడు సేవకుడు అంటాడు, నేను ఎప్పుడో చెప్పే కదా, నేను మారాను, నువ్వు కూడా మారు అన్నాను కదా, నీవే మారకుండా అలాగూ కఠినంగా ఉన్నావనంటే, నేను నమ్మిన సిద్ధాంతమే, నేను వెళ్ళేదే కరెక్ట్ మార్గం అనుకున్నాను, కానీ నీ వెళ్ళేదే కరెక్ట్ మార్గం అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. పిల్లరా గమనించండి, దేవుని మార్గంలోనికి మనం రావాలి. ఏ మార్గంలోనికి రావాలి? దేవుని మార్గంలోనికి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఇద్దరు సమాన వయస్సులు కలిగిన వారు కదా. ఇప్పుడు ఈ సేవకుడు దేవుని సేవ ఎంతో గంభీరంగా చేస్తుంటే ఈ కమ్యూనిస్టు స్నేహితుడు జబ్బు పడిపోయి మరణ పడకలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మరణ పడకలో ఉండి వాళ్ళ స్నేహితుడు సేవకుడికి కబురు చేశాడంట, నా స్నేహితుడిని పిలవండి, నేను రాంగ్ రూట్లో నా జీవితం పోనిచ్చాను, నేను చివరికి మనశ్శాంతి లేని వాడిని అయిపోయాను, కానీ నా స్నేహితుడిని పిలవండి, ఒక్కసారి నా స్నేహితుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు, నేను కబురు చేశానని పిలవండి అని ఇతను బలహీనుడై మరణ పడకలో ఉండి చావు బ్రతుకుల మధ్య దయ్యాలు వచ్చి త్వరగా నిన్ను తీసుకెళ్తామని బెదిరిస్తూ ఉన్నాయంట. ఆ దయ్యాలు అతన్ని త్రొక్కుతూ బాగా బాధ పెడుతున్న టైంలో ఒక్కసారి నా స్నేహితుడిని పిలవండి, నా కోసం ప్రార్థన చేస్తాడని కబురు చేశాడు. పిల్లలు గమనించండి, మన జీవితాలు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాయి. మన జీవితాలు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నీవు చేసేదే నీకు గొప్పగా ఉంటుంది, నీవు ఎన్నుకున్న మార్గము నీకు మంచిదిగా కనపడతా ఉంటుంది. నీవు నమ్ముకున్న సిద్ధాంతం, నీవు నమ్ముకున్న పార్టీ, నీవు నమ్ముకున్న పార్టీ జెండా, నీవు చేస్తూ ఉన్న సాంఘిక పనులు ఇవే నీకు గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఒక రూట్లో వెళతా ఉన్నావు నీవు. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి నీకు గుర్తురాదు, దేవుని వాక్యం గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాల్సిన పనులు గుర్తురావు. ఒక రూట్లో పడి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నువ్వు వెళ్ళేది సరి అయిన మార్గంలాగా అనిపిస్తుంది.
దేవుని వాక్యం ఏముందంటే, ఒకని ఎదుట సరి అయిన మార్గము కలదు గాని తుదకు అది మరణానికి త్రోవ తెస్తుంది. ఏమనుంది వాక్యంలో? ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడుతుంది కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది. ఎక్కడికి దారి తీస్తుందండి అంటే, ఆ టైంలో నీకు ఏం చెప్పినా కూడా వాళ్ళంతే చెబుతారులే, నేను చేసేదే కరెక్ట్, వాళ్ళు అలాగే మాట్లాడతారులే, నేను చేసేదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటా ఉంటావు. నీ ముందు ఆ మార్గం సరి అయినదిగా మంచిదిలాగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎన్నుకున్నది, నేను పోయేదే చాలా గొప్పది అని నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ చివరికి నిన్నది మరణానికి దారితీస్తుంది. దేనికి దారితీస్తుందండి? అది మరణానికి దారితీస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ప్రియులారా, నీవు ఎన్నుకునే మార్గము చాలా ప్రాముఖ్యమైనది. సరి అయిన మార్గమును నీవు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆ సేవకుడు ఆ కమ్యూనిస్టు దగ్గరికి వెళ్ళి అప్పుడు చెబుతా ఉన్నాడు, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడే చెప్పాను కదా నేను సరి అయిన మార్గంలోకి రమ్మని. నీవు రాకుండా నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. ఇప్పుడు మరణించే స్థితిలో ఉండావు. ఇప్పుడు నువ్వు మరణిస్తే నరకానికి వెళతావయా? అదే నేను మరణిస్తే పరలోకానికి వెళతాను. సరి అయిన మార్గం నువ్వు ఎన్నుకోలేకపోయావు అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావో నువ్వు చాలా ఆలోచన చేసుకోవాలి. కొంతమందికి దేవుని పని చేస్తూ, దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే అప్పుడప్పుడు నీకు ఆ మార్గము మరి సరి అయిందిగా కనపడకుండా ఉంటుంది. కారణం ఏంటి అనంటే, సాతానుడు నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. దేవుని మార్గం. అందుకనే ఇక్కడ మనం ఏం చదివాం? 27వ కీర్తనలో 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరి అయిన మార్గములో నడిపించు. మనకు ఒక పల్లవి ఉంది. ఆ పల్లవిలో ఏమిటంటే, ఈ లోకములో బ్రతుకుచున్నప్పుడు రెండు మార్గాలంట. ఏ మార్గాలు? రెండు మార్గాలు. ఆ రెండు మార్గాలు ఏమిటంటే, ఒకటి విశాల మార్గము. విశాల మార్గం అంటే నువ్వేదైనా చేయొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, నీ ఇష్టానుసారముగా ఉండొచ్చు. ధనవంతుడు కానీ ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీవు ఎంజాయ్ చేయని చెప్పాడే, అలాగూ చేస్తూ బ్రతకొచ్చు. అది విశాల మార్గం. కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది, నరకానికి నిన్ను తీసుకొని వెళుతుంది. విశాల మార్గం అది అపాయము. రెండో మార్గం ఉంది, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే దేవుని వాక్యం ఏం చెబితే అదే చేయాలి, నీ ఇష్టం వచ్చింది ఏది చేయకూడదు. దేవుణ్ణి బాధ పెట్టే పని ఏది చేయకూడదు, ప్రభువు చేయమన్న పనే చేయాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ట్రైన్ ఎక్కాము, ఏ ట్రైన్ ఎక్కాము? హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కామని అనుకుందాం. ఆ ట్రైను కరెక్ట్గా పట్టాల మీద వెళితేనే మనం క్షేమంగా వెళతాం. పట్టాలు దిగి వెళ్ళిందో ఇకేమైద్దో మీకు తెలుసు. ఈ పట్టాలు దిగి వెళ్ళే మార్గం విశాల మార్గం. కరెక్ట్గా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా నడుస్తూ వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. కరెక్ట్గా పట్టాల మీద నడుస్తున్నావు అని అర్థం.
అందుకనే ఆ పల్లవి ఏముంటుందంటే, నీకు రెండే రెండు మార్గములు, బైబిల్ మాట విను, విశాల మార్గమాపాయం, ఇరుకు మార్గం జీవం గనుక ఏ మార్గమున నీవు, ఏ మార్గమున నీవు, ఏ మార్గమున నీవు వెళ్ళుచున్నావు. ప్రియరా, కొంతమంది బలహీనంగా ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు చాలా కృంగిపోయి, ప్రభువా ఈ ఒక్కసారి కాపాడయ్యా, ఈ ఒక్కసారి బ్రతికించయ్యా, నేను బ్రతికితే ఇక నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ మార్గంలోనే నడుస్తానయ్యా అని ప్రమాణాలు చేసి ప్రార్థన చేస్తారు. దేవుని మార్గంలో నడుస్తాను అని తీర్మానం చేసుకుంటారు. అయితే ప్రభువు ఆ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరిచి నిన్ను క్షేమంగా కాపాడి మరలా నీకు తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తే, ఆరోగ్యము వచ్చిన తర్వాత నీకు దేవుడు పనులు చేసుకునే శక్తి ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని మార్గాన్ని మర్చిపోయి మరలా లోక సంబంధమైన మార్గంలోకి వెళతా ఉంటారు. అలాంటి వారిని ఇంతకుముందు ఎంతో ప్రార్థన చేసావు, ఎంతో క్రమంగా దేవుని సన్నిధికి వచ్చావు, మరి దేవుని పని అంటే శ్రద్ధగా చేసావు, ప్రార్థన అంటే ముందుగా వచ్చావు, ఏంటి సహోదరుడా ఎలాగైపోయావు, ఏంటమ్మా ఎలాగైపోయావు, ఎందుకు నువ్వు వెనకబడుతున్నావంటే కుదరట్లేదులేండి, పనులుండేలేండి, వద్దామనుకుంటున్నాను కానీ ఎప్పుడు వస్తానో నాకే తెలియట్లేదండి, ఈ మాటలు చెబుతా బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటి? నువ్వు సరి అయిన మార్గంలో నుండి ప్రక్కకు పోయావని అర్థం. దేవుని మార్గంలో నుండి పట్టాలు తప్పుతున్నావని అర్థం. ప్రియరా, మనము దేవుని మార్గములో ఉండాలి, జీవము కలిగిన మార్గములో ఉండాలి. దావీదు గారు అదే అంటున్నాడు, యెహోవా నా మార్గములో నన్ను పోనీయొద్దయ్యా, నా ఇష్టం వచ్చినట్లుగా నన్ను బ్రతకనియొద్దయ్యా, నీ మార్గములో నేను నడుస్తాను. సోదరుడా, సోదరి, తల్లి, తండ్రి, బాగా గుర్తుపెట్టుకో, దేవుని మార్గములో నడవటం అనేది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన మార్గము. ఈ దేవుని మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ పనిలో పడ్డా, ఏ చిక్కుల్లో చిక్కుకున్నా ఇక అదంతా రాంగ్ రూటే. అబ్రహాము, లోతు కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉన్నంతకాలము ఇద్దరు బాగా ప్రార్థన చేశారు. కానీ లోతుకి ఒక ఆశ వచ్చింది, లోకాన్ని చూశాడు, ఈయన దగ్గరుంటే కుదరదు, ఈ భక్తి జీవితం మనం చేయలేమని ప్రక్కకు వెళ్ళిపోయాడు. అంతే, రూట్ మారిపోయింది, రాంగ్ రూట్లోకి వెళ్ళాడు. కొంతమంది అండి ఈ వాక్యానుసారంగా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి అని అసలు వాక్యాన్ని మర్చిపోయి ప్రార్థన మర్చిపోయేవాడు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో గొప్ప మంచి పని చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది మంచి పని కాదు, బుద్ధిహీనమైన పని అది. వారు చెడిపోయిన వారును అసహ్యులు. అందుకని దావీదు గారు అంటున్నాడు, అయ్యా నా మార్గంలో పడిపోతానేమో, నన్ను దయచేసి అలా పోనివద్దు. యెహోవా
నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నీ మార్గములో నన్ను నడిపింపుము అంటున్నాడు. ఏంటండి దేవుని మార్గం అంటే? ఒకసారి చూద్దామా? 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము దేవుని మార్గం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. 11వ వచనం నుండి చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం నుండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. ఎవరు నడిపిస్తున్నారంటండి? యెహోవా మాత్రము వారిని నడిపించెను. చిన్న పిల్లలు, ఎంత పిల్లలు? చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని చూడగానే సంతోషం వేస్తుంది. వాళ్ళు లేచి నడవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ 2 అడుగులు వేసి మరలా పడిపోతారు. మరలా లేచి ఇంకొక 2 అడుగులు వేస్తారు, మరలా పడిపోతారు. కానీ అలాంటి వాళ్ళని పెద్దవాళ్ళైన వారు ఏం చేస్తున్నారు? ఆ లేచిన పిల్లలకి చెయ్యి పట్టుకొని అలాగ ప్రక్కనే నడుస్తూ ఉంటారు. వాళ్ళు సొంతగా అయితే 2 అడుగులు వేసి పడిపోతారు. అలా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే నువ్వెంతసేపు నడిపిస్తే అంతసేపు వాళ్ళు నడుస్తూనే ఉంటారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు? నువ్వు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు కాబట్టి వాళ్ళు నడక నేర్చుకుంటున్నారు. అలాగే ప్రియులరా, దేవుని మార్గములో మనం నడవాలి అనంటే దేవుని చెయ్యి పట్టుకొని మనం నడుచుకోవాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియరా, ప్రభువుని చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడండి. అయితే నువ్వేం చేస్తున్నావంటే అప్పుడప్పుడు నువ్వు పట్టుకొని నడిపించేదేంటి, నాకు రాదా అని చెయ్యి విదిలించుకుంటావు. అయ్యా, దేవుడు చెయ్యి పట్టుకుంటే నాకు విదిలించే అంత ఉందా, ఏందయ్య అట్ట చెబుతావు అని అంటావు. ఇప్పుడు నన్ను నీకంత లేదు కానీ నీకంత ఉంది. ఏంటి చెయ్యి విదిలించుకోవడం? దేవుడు నీ ఉదయమే నీ చెయ్యి పట్టుకొని, నిద్ర నుండి లేవగానే నీ చెయ్యి పట్టుకొని నీకు ప్రార్థన నేర్పించాలని చూస్తాడు. నువ్వేం చేస్తావు? దేవుని చెయ్యి పట్టుకో అని దేవుడు అంటే నువ్వు వెళ్ళి చీపురు పట్టుకుంటావు.
ఎందుకు ఊడ్చుకోవాలిగా? దేవుని చెయ్యి ముఖ్యమా, చీపురు ముఖ్యమా? చీపురే ముఖ్యం నీకు. ఊడ్చుకోవాలి ఇల్లంతా. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని చెయ్యిని విదిలిస్తున్నావు నువ్వు. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో కూర్చో, బైబిల్ తీసుకో, ప్రశాంతంగా. ఇదిగో ఎన్ని 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 కనపడతలేదా మీకు? చెప్పరా? 5. ఇదిగో నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఇన్ని. వెంటనే చెప్పమన్నా మర్యాదగా. ఇదిగో నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఇన్ని. అద్దుకు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ప్రశాంతంగా కూర్చో, ఇదిగో ఇన్ని. 5 అధ్యాయాలు చదువు అనంటే నేనేంటి, నా పని ఏంటి, డ్యూటీ టైం అవుతుంది, ఆటో నడపాలి, ఇల్లు శుభ్రం చేయాలి, వంట శుభ్రం చేయాలి. నేను నీ ఎదురుగా కూర్చుంటే నాకు ఈ పనులన్నీ అవుతాయా? ఇప్పుడు కుదరదు ఆయన అంటావు. ఎవరిని? బైబిల్ని అంటావు. అంటే దేవుని చెయ్యిని విదిలిస్తున్నావు నీవు. ఇప్పుడు నీకు అంత ఉందా లేదా చెప్పు? నీకు అంత ఉంది. బుధవారం నా సన్నిధికి రా, శనివారం నా సన్నిధికి రా, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, నిన్ను నీ ఆత్మ నేను బలపరుస్తాను అని పరిశుద్ధాత్ముడు ఉపవాస ప్రార్థనలకు రండి, ప్రార్థన చేయండి అనంటే అసలు ఎలాంటి వాళ్ళు ఉండారో తెలుసా? ఇక్కడ అసలు బుధవారం అన్న సంగతి కూడా గుర్తులేని వాళ్ళు కూడా ఉండారండి. అసలు శనివారం ప్రార్థన టైం అయింది అని గుర్తు తెచ్చుకోని వాళ్ళు కూడా ఉండారు. వీళ్ళు ఎవరయ్యానంటే దేవుని చెయ్యిని ఇదిలించే బ్యాచ్ వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుని చెయ్యిని విదిలించే వాళ్ళు ఉండారా లేదా? ఇక్కడ ఉన్నారా లేదా? చెయ్యిని ఒకసారి విదిలించండి. ఇప్పుడు దీనికి ఏదన్నా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? విదిలించండి అని చెప్పి ఇలాగ విదిలిస్తావు. ఆ బ్యాచ్ ఉన్నారండి ఇక్కడ. మామూలు కాదు మీరు. అందుకనే నువ్వు విదిలించుకుంటున్నావు కాబట్టి దేవుని మార్గంలో నడవలేకపోతున్నావు. నువ్వు విదిలించుకునే అలవాటు నీకుంది కాబట్టి దేవుడు నీ చేయి పట్టుకోలేకపోతున్నాడు. దేవుడు నీ చేయి పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎలాగో ఆ చిన్న బిడ్డ, తప్పటడుగులు వేసే బిడ్డ ఆ చెయ్యి పట్టుకొని, నీ చెయ్యి ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటే అలాగూ చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని అంత దూరం వరకు ఎలాగూ నడిచాడో ప్రభు నిన్ను నన్ను ఆయన చెయ్యి పట్టుకొని నడిపించాలి. ప్రభు అంటున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గములో నన్ను నడిపింపుము. ఆ దేవుని మార్గంలో నడవటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 32:11 ద్వితీయోపదేశకాండము, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. చూసారా? పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద పెట్టుకొని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించెను. దేవుడు నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మరి నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటావా? సోదరుడా, సహోదరి, దేవుని మార్గంలో నడుస్తావా నువ్వు? మనం దేవుని మార్గంలో నడవాలండి. దేవుని మార్గాన్ని తప్పుకొని ప్రక్కకు వెళ్ళావు అని అంటే చాలా ఇబ్బందులు. చివరికి ఎలా ఉంటుందో తెలుసా? అటు తిరిగి 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 ఆ శోధనలో పడి, శ్రమల్లో పడి, అన్ని రకాలుగా నష్టపోయి మరలా లాస్ట్కైనా సరే, అంటే నువ్వు వృద్ధుడు అయ్యి ఇక చనిపోయే స్టేజీకి వచ్చే టైంకైనా సరే మరలా నువ్వు వదిలిపెట్టిన మార్గానికి రావాల్సిందే.
ఏది బెస్ట్? తప్పిపోయి నష్టపోయి ఆఖరిలో ఆ మార్గంలోకి వస్తే మంచిదా, ఇప్పటి నుంచే సరి అయిన మార్గంలో నడిస్తే మంచిదా? ఏది బెస్ట్? ఆలోచన చెయ్యి. నీ పరిస్థితి ఏంటో ఊహించు, అర్థం చేసుకో. అందుకనే దావీదు గారు అంటున్నాడు, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఏ మార్గం నడిపించాలండి? సరళమైన మార్గములో నన్ను నడిపించు అనగా, దేవా నీ మార్గములో నన్ను నడిపించయ్యా అని అడుగుతూ ఉన్నాడు. నీ మార్గములో నన్ను నడిపించు. మరి అలాగ నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, మీ మార్గములో నన్ను నడిపించు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందుకనే మొదటి వాక్యం ఏం చదవండి, 27:11. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరళమైన మార్గంలో నడిపించాలి. ప్రభునందు పిల్లరా, దేవుని మార్గంలో నడిచే వారికి ఏం దొరుకుతుందంటే, మనం గమనిస్తే ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే, ఈ అధ్యాయంలో యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికండి? యెరూషలేము నుండి. 13వ వచనంలో ఉంటుంది, అక్కడ చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు. ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి ఎమ్మాయి అను గ్రామానికి నడిచి వెళతా ఉన్నారు. అంటే ఒక దారిలో వెళుతున్నారు. జరిగింది ఏమిటంటే, అదే దారిలో యేసు ప్రభు నడిచి వస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముందు ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరు వెళుతున్నారు. ఇప్పుడు అదే మార్గంలో యేసు ప్రభు వచ్చి వాళ్ళతో కలిశాడు. ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. ప్రియులరా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయటం కాదు, నడుస్తూ ఉన్న ఇద్దరు ముగ్గురు అయిపోయారు. ఇద్దరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే, యెరూషలేములో నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఇద్దరు మాట్లాడుకుంటా వెళితే వారితో ఎవరు జాయిన్ అయ్యారు? యేసు ప్రభు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. ఇప్పుడు నేను మీకు బైబిల్ టెస్ట్ చేయడానికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకసారి ముగ్గురు నలుగురు అయ్యారు. ఎక్కడ? వెరీ గుడ్. షడ్రకు మేషక్ అబేద్నెగోలు ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. తెల్లవారిన తర్వాత రాజు వచ్చి అక్కడ చూస్తే ఎంతమంది కనపడ్డారు? ముగ్గురు వేస్తే నలుగురు అయ్యారు. దేవుని కార్యాలు చూడండి. ఇక్కడేమో ఇద్దరు ముగ్గురు అయ్యారు, అక్కడేమో అగ్నిగుండంలో ముగ్గురు నలుగురు అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అప్పటి వరకే దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటో చెబుతున్నాను. అప్పటిదాకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత వీళ్ళు మాటలు మానేసి యేసయ్య చెప్పే మాటలు వినటం ప్రారంభించారు. చొవలగొట్టాడు ఒకసారి యేసయ్యకి. దేవుని మార్గంలో నడవటం అంటే నీవు మాట్లాడటం కాదు, దేవుడు మాట్లాడేది వినటమే దేవుని మార్గం అంటే.
కొంతమంది చాటర్ బాక్స్ లాగా వాగుతూ ఉంటారు. ఎవరికి కావాలి ఆ మాటలు? నువ్వు కాముగా ఉండు, దేవుడు ఏం చెబుతాడో విను. అట్లా కాదు ప్రభా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చెప్పాకు. నీ మార్గాన్ని దేవునికి చెప్పాకు. నీ మార్గంలో నన్ను నడిపించు, నీ ఆలోచనలో నన్ను నడిపించు, నీ వాక్యము ద్వారా నన్ను నడిపించు అని చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళతో ఎవరు జాయిన్ అయ్యారు? దేవుడు జాయిన్ అయ్యాడు. అందుకని వీళ్ళ సంభాషణ ఏమైందంటే చూడండి, 19వ వచనంలో, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. అన్నిటిలో శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు అని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? ఆ యేసయ్యకే చెబుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడుకునేది యేసును గూర్చి, అలాగే వారు వినేది కూడా యేసయ్య మాటలే విన్నారు. దేవుని మార్గంలో నడవటం అంటే నీవు యేసయ్యను గూర్చి మాట్లాడుతూ ఉండాలి, యేసయ్య మాట్లాడే మాటలు వినాలి. చెప్పండి అందరూ, దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటి? దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటి? యేసయ్యను గూర్చి మనము మాట్లాడుకోవాలి. తర్వాత రెండవది, యేసయ్య మాట్లాడేది మనం వినాలి. అదండి బెస్ట్ మార్గం. ఈ మార్గములోనికి వస్తే వాళ్ళకేం దొరుకుతుందో చెప్పేదా? 50వ వచనం చూడండి. 50వ వచనం, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చూసారా, చివరికి ఫైనల్గా దేవుని మార్గములో నడిచే వారికి దొరికేది ఏమిటంటే ఆశీర్వాదము దొరుకుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని మార్గంలో నడిచే వారికి ఫైనల్గా దొరికేది ఆశీర్వాదము. ఆశీర్వాదం ఎందుకు రావాలి నీకు అసలు అంటే, నువ్వెవరి మార్గంలో నడిచావు? దేవుని మార్గంలో నడిచావు. దేవుని మార్గంలో నడిచావు కాబట్టి దేవుడు బాధ్యత, అది అంతే. నిన్ను ఆశీర్వదించడం దేవుని బాధ్యత. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? దేవుని మార్గంలో నడవరు, దేవుని పని చేయరు, దేవునికి ఏం ఉపయోగపడరు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను దీవించవా, నన్ను నా కుటుంబాన్ని దీవించవా అని అంటారు. అసలు దీవించు 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 అని అడగాల్సినంత అవసరం లేదండి దేవుని దగ్గర మనకి. నీ క్రియలు బాగుంటే దేవుడు ఆటోమేటిక్గా నిన్ను దీవిస్తాడంతే. నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, ఆయన నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటే, క్రియలోను శక్తిలోను ఆయన శక్తి కలిగిన దేవుడని నువ్వు గ్రహిస్తే, ఆయనను గూర్చి నువ్వు మాట్లాడుకుంటూ, ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వింటూ దేవుని మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. కావున ప్రభువుని పిల్లరా, దావీదు గారిని గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, చెప్పండి మీరు. దావీదు గారు ఆశీర్వదించబడిన వ్యక్తా లేక శపించబడిన వ్యక్తా? అంతవరకు గ్యారెంటీనా? దావీదు గారు ఎవరు? ఆశీర్వదించబడిన వ్యక్తి. అబ్రహాము గారు ఆశీర్వదించబడిన వ్యక్తా శపించబడిన వ్యక్తి? ఆశీర్వదించబడిన వ్యక్తి. యెహోషువ ఆశీర్వదించబడిన వ్యక్తి. యోబు ఆశీర్వదించబడిన వ్యక్తి. పౌలు గారు ఆశీర్వదించబడిన వ్యక్తి. పేతురు ఆశీర్వదించబడిన వ్యక్తి. ఇదేంటి, ఎవరిని అనుకున్నా ఆశీర్వదించబడిన వ్యక్తి అని చెబుతున్నారు? ఒక్కళ్ళు కూడా వీళ్ళు శపించబడ్డ వాళ్ళని అనట్లేదేంటి మీరు? అసలు ఎందుకంటున్నారు మీరు అట్లా? ఏ మార్గంలో నడిచారు వాళ్ళు? ఏ మార్గంలో నడిచారు?
దేవుని మార్గంలో నడిచారు. వారం మొత్తానికి ఆదివారం ఇక్కడికి వచ్చి 1 గంట కూర్చుంటే పెద్ద ఫీల్ అయిపోతావు, నేనేదో దేవుడి కోసం చేశానని. అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారండి దేశం మీద. 1 గంట వెళ్ళి కూర్చోడు, అబ్బో ఇలా మందిరానికి వెళ్ళి వచ్చాను పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అసలు దేవుడు అంటున్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు జీవితం అంతా నడవాలి, నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఎప్పుడన్నా 1 రోజు పని చేస్తే చాలు దేవుని కోసం. ఎప్పుడు సెమీ క్రిస్మస్ రోజు, ఏ ఉపవాస కూటాలు అప్పుడు 1 రోజు పని చేస్తే చాలు సంవత్సరం చెప్పుకుంటారు దాన్ని. మరి దేవుని సేవకుడు దివారాత్రులు నిద్రాహారాలు లేకుండా చేస్తుంటే మరి ఆయన ఎవరికి చెప్పుకోవాలి? పిల్లరా, దేవుని మార్గంలో నడవాలి, అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉందండి అసలు రహస్యం, అక్కడ ఉందండి సీక్రెట్. కావున ప్రభునందు పిల్లరా, అందుకే ఇవన్నీ దావీదు గారికి అర్థమయ్యి దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమున నన్ను నడిపింపుము, సరళమైన మార్గములో నన్ను నడిపింపుము. మరి ఆ మార్గంలో నడుస్తావా నీవు? దేవుని మార్గంలో నడవటం అంటే ఇంకొక మాట ఏమిటంటే, ఖచ్చితంగా దేవుని సేవకుడు నీకు ఏది చెప్పాడు అది చేయటమే. అదే దేవుని మార్గంలో నడవటం. ఇక దానిలో నో డౌట్, ఇక నువ్వు వెనకాడకూడదు. దేవుని కొరకు నువ్వు ఇది చెయ్యాలి అని అంటే చేయటమే నీ పని. అలాగూ చేశాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. కావున పిల్లరా, సరి అయిన మార్గంలో నడుద్దాం. మనం ఆ మార్గంలో నడిచి దేవుని ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూద్దాము. ప్రభువా, మీ సన్నిధిని మాకు దయచేయండి నాయనా. మీ మార్గములో నడవటానికి మాకు సహాయము చేయండి ప్రభువా. దేవుని మార్గములో మేము నడవాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని తండ్రి, దేవుని మార్గములో నడిచే బిడ్డలుగా మమ్మలను చేయండి అయ్యా. మీ వాక్యానుసారమైన జీవితమును మాకును మీరు దయచేయండి ప్రభువా అని అందరము ప్రభువుని అడుగుదాం. గనుడువైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ మార్గములో నడుచుకొనుటకు మాకందరికి మీ కృపను దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి ప్రభా. రాజులు రాజా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎల్లవేళలా అన్ని సమయాలలో మిమ్మల్ని స్తుతించి మీ నామమును కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయండి. దేవుని మార్గములో నడిచిన వారు ఆశీర్వాదం పొందుతారు అని మీరు చెప్పారు కదా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.